మనము చిన్నప్పటి నుంచి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ, మనం ఎవరి దగ్గరికెళ్తాం? డాక్టర్ దగ్గరికెళ్తాం. డాక్టర్ దగ్గరికెళ్ళగానే, "మీ నాలుక చూపియండమ్మా" అని అంటారు. అసలు నాలుక ఎందుకు చూపియమంటారు డాక్టర్సు? నాలుక చూడడం వల్ల వాళ్ళకి ఎలాంటి వ్యాధి ఉంది అని ఎలా తెలుస్తుంది? మీ నాలుక మీరు అద్దం ముందుండి మీరు చూసుకుంటే గూడా మీకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. మీకు కొన్ని కాకపోతే కొన్ని విషయాలన్నా మీ నాలుక చూసుకొని మీకేమన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైన టాపికు. చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఇట్లనే దొరికిపోతది. ఈ ఇలా మనం తెలుసుకుంటే ఇంకా దీని నుంచి పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా మనం ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచ్యువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. సో, డాక్టర్ దగ్గరికెళ్ళగానే నాలుక చూపియమని అంటారు. ఇలా అని మనం నాలుక చూపిస్తాం. చూపియగానే ఏమవుతుంది? నాలుక రెడ్‌గుందా? లేకపోతే నాలుక బ్లూ కలర్ ఉందా? నాలుక వైలెట్ కలర్ ఉందా? లేకపోతే నాలుక మీద ఏమన్నా మచ్చలున్నాయా? లేకపోతే నాలుక మీద ఏమన్నా చుక్కలు చుక్కలు ఉన్నాయా? ఇవన్నీ చూస్తారు. ఇంకా కొంతమంది డాక్టర్‌లయితే నాలుక లేపి చూపియమ్మా అని అంటారు. ఇట్లా నాలుక లేపి చూపియమని అంటారు. సో, నాలుక కింద భాగంలో గూడా ఏమన్నా పచ్చగా ఉండడము, చుక్కలు చుక్కలు ఉండడము అనంటే మీరు ఏదో ఒక వ్యాధితోటి బాధపడుతున్నారని అర్థం. సో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ నాలుక మందంగా ఉంది, అంటే ఇట్లా లావుగా ఉబ్బినట్టు ఉంది అని అంటారు. దాన్ని ఏమంటారంటే గ్లాసైటిస్. ఇంకొకటి నాలుక లేపి చూపించినప్పుడు, అప్పుడు దాని మీద చుక్కలు, 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 చుక్కలు ఉందనంటే నాలుకలో ఒక ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఇది జనరల్‌గా మనం ఎలాంటి కండిషన్స్‌లో చూస్తాము అనంటే, ఇంకా కొంతమందిలో ఏంటంటే నాలుకతో పాటు చిగుర్లు ఏమైతది వాచినట్టు అనిపిస్తది. ఇంకొకటి చిగుర్ల నుంచి బ్రష్ చేసుకున్నప్పుడు రక్తం రావడం అనేది చూస్తుంటాం. ఇంకొకటి చిగురు నుంచి దుర్వాసన రావడం చూస్తుంటాం. ఇంకా ఏందంటే ఈ గ్లాసైటిస్ ఈ లక్షణాలు ఉన్న వారికి పన్ను ఇట్లా పట్టుకొని ఇట్లిట్లా ఊపితే ఊగినట్టు అనిపిస్తుంది. పండ్లు గూడా వీక్ అనిపిస్తాయి. ఇవన్నీ ఒకటే కోవకు సంబంధించిన లక్షణాలు. అసలు ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? గుర్తుపెట్టుకోండి. మీ శరీరంలో వైటమిన్ సి లోపం ఉంటే మీకు ఈ లక్షణాలనేటివి కనబడతాయి. చిగుర్లు లావుగా ఉండడము, దాంతో పాటు నాలుక మందం కావడము, నాలుక మీద చుక్కలు చుక్కలు మచ్చలు రావడము, ఇంకోటి నోటి నుంచి దుర్వాసన రావడము, ఇవన్నీ జరుగుతాయి. దీంతో పాటు వైటమిన్ సి తగ్గిపోతే ఏమవుతుంది అనంటే మనకి ఎప్పుడైతే వైటమిన్ సి తగ్గుతుందో ఆటోమేటిక్‌గా మన శరీరంలో ఐరన్, ఐరన్ అనేది మన రక్తానికి చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే మనం ఉదాహరణకి సిమెంట్‌లో ఉష్క కలిపితే గానీ దానికి పటుత్వం ఎలాగ రాదో, మనము తినే ఆహారంలో ఐరన్ ఉన్నా గానీ, మనం బీట్రూట్ తిన్నా, క్యారెట్ తిన్నా, లేకపోతే నువ్వులు తిన్నా, పాలకూర తిన్నా, తోటకూర తిన్నా, బచ్చల కూర తిన్నా, ఐరన్‌కి సంబంధించినటువంటి అన్ని ఫుడ్స్ తీసుకున్నా గానీ, మన శరీరంలో ఐరన్ తగ్గిపోతుంది అనంటే దాని అర్థం ఏంటంటే, మన శరీరంలో వైటమిన్ సి అనేది తగ్గిపోయింది. సో, ఇవి 2 ఎలాంటివి అనంటే, ఒకరిని ఒకరు భార్యాభర్తల్లాగా ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు. సో, ఎప్పుడైతే మన శరీరంలో వైటమిన్ సి తగ్గిపోయిందో, ఆటోమేటిక్‌గా ఐరన్ అనేది నిలువ ఉండదు. సో, మనకు కంపల్సరీ ఐరన్ తీసుకుంటూ వైటమిన్ సి ఉంటేనే మన శరీరంలో 2 కలిసి గట్టిగా ఉంటాయి. సో, దీన్ని బట్టి మీకు అర్థమైందేంది? వైటమిన్ సి తగ్గిపోతే ఆటోమేటిక్‌గా ఐరన్ మన శరీరంలో ఉండదు గాబట్టి, ఐరన్ తగ్గిపోతే ఏమైపోతుంది ఆటోమేటిక్‌గా మనకి? సింపుల్. దమ్ము రావడం, ఆయాసం రావడం, వీక్‌గా ఉండడం, డల్లుగా ఉండడం, ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉండకపోవడం, చేతులలో తిమ్మిర్లు రావడం, ఇంకొక కాళ్ళల్లో నొప్పి, కాళ్ళ పిక్కలలో నొప్పి, తొడలలో నొప్పి, ఇంకా చేతులలో నొప్పి, బలం ఉండకపోవడం, వీక్‌గా ఉండడం, క్లాస్ రూమ్‌లో క్లాస్ చెప్తుంటే మిట్ట మధ్యాహ్నం మనకి ఆయాసం వస్తది. మిట్ట మధ్యాహ్నం అంటే ఆఫ్టర్‌నూన్ గూడా 11:00, 12:00 క్లాసెస్ గూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనకి ఎప్పుడు గూడా ఎనర్జీ ఉండదు. ఇంకా చాలామంది ఏంటంటే స్పోర్ట్స్ ఆడాలన్నా, ఏదన్నా యాక్టివిటీ జేయాలన్నా, లేకపోతే ట్రావెల్ జేయాలన్నా అన్నిటికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు అనంటే వీళ్ళు కనీసం ఒక అడుగు నుంచి ఇంటి నుంచి పక్కనున్న కిరాణా షాప్‌కెళ్ళాలన్నా గానీ మనకి ఎనర్జీ ఉండదు. సో, ఈ విటమిన్ సి లోపం వల్ల ఏమైపోతుంది అనంటే మనకి ఇవన్నీ లక్షణాలుంటాయి. ఇంకొకటి విటమిన్ సి లోపం వల్ల ఏమవుతుంది అనంటే మనకి మన ఫేస్ అంతా పేల్‌గా ఉండిపోతది. ఇంకొకటి ఏమైపోతుంది కళ్ళ చుట్టూ నల్లగా ఉంటది.
ముఖం వాచినట్టు ఉంటది. ఇంకొకటి ఏమైతుందంటే మన హెయిర్ ఉంటది గదా అండీ! హెయిర్ సన్నగా అయిపోతది. హెయిర్ లాస్ అనేది జూస్తుంటాము. ఇంకొకటి విటమిన్ సి లోపం వల్ల మన కడుపు ఉబ్బినట్టు అనిపిస్తది. కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తది. కడుపులో మంట గూడా ఉంటది. సో, మనం ఏం జేస్తాము అందరము, సరే మనము విటమిన్ సి లోపం వల్ల ఐరన్ గూడా లోపిస్తది. సో, ఐరన్ సిరప్‌లని బాగా తాగుతాం. ఐరన్ సిరప్‌లు తీసుకుంటే ఏమైతది మళ్ళీ మనకి ఆటోమేటిక్‌గా మలబద్ధకం డెవలప్ అయితుంది. సో, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనకు తెలుసుకోవాల్సింది ఏంది అనంటే పళ్ళు ఊగుతున్నాయి, చిగుర్లు వాపుతున్నాయి, లేకపోతే నాలుక మందమైపోయింది. ఇలాంటి లక్షణాలతోటి బాధపడుతుంటే అది వైటమిన్ సి లోపం అని మనం తెలుసుకోవాలి. సో, డాక్టర్లు అందుకే నాలుక చెక్ జేస్తారు. తెల్లగా ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ అని, లేకపోతే బ్లూ కలర్‌లో ఉంటే ఆక్సిజన్ తగ్గిపోయిందని, అంటే ఆక్సిజన్ అంటే మనకి శరీరానికి సరిగ్గా అందట్లేదని. ఎందుకు శరీరానికి ఆక్సిజన్ అందదు? ఎప్పుడైతే ఐరన్ తగ్గుతదో ఆటోమేటిక్‌గా బ్లడ్‌లోనే ఉంటది కాబట్టి ఆక్సిజన్ అనేది సర్క్యులేషన్ సరిగ్గా గాదు. సో, దానివల్ల దమ్ము, దగ్గు అని మళ్ళీ వస్తది. అంటే మీరు చూడండి విటమిన్ సి లోపంకి, దాని తర్వాత ఐరన్‌కి, దాని తర్వాత ఆక్సిజన్‌కి ఇవన్నిటికి ఒకదానితోటి ఒక లింక్ ఉంటది. సో, దానివల్లనే మనకేమైతే ఇవన్నీ ప్రాబ్లమ్ వస్తది. అందుకని హోమియోపతిలో ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్స్ ఉంటాయండి. ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్స్ ఏందంటే ఇప్పుడు చిగుర్లు వాపుతాయని జెప్పాను. చిగుర్లు వాపుతున్నాయని జెప్పేసి దాని తర్వాత కడుపు ఉబ్బినట్టు అయితది అని జెప్పినాం. సో, దీనికి ఎన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయంటే పన్ను ఊగిపోతదని జెప్పినాం. హోమియోపతిలో ప్లాంటాగో అనే మెడిసిన్ ఉంటది. హెక్లాలావా అనే మెడిసిన్ ఉంటది. క్రియోసోటమ్ అనే మెడిసిన్ ఉంటది. ఫాస్ఫరస్ అనే మెడిసిన్ ఉంటది. సైలీషియా అనే మెడిసిన్ ఉంటది. మెర్క్సాల్ అనే మెడిసిన్ ఉంటది. స్టాఫిసాగ్రియా అనే మెడిసిన్ ఉంటది. చెప్పుకుంటూ పోతే చాలా మందులుంటాయండి. సో, ఏ లక్షణం వల్ల ఏ ఏ కారణం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తుంది? ఏ ప్రాబ్లమ్ వల్ల మనకు ఏమి ఇబ్బందులవుతున్నాయి? ఇవన్నీ జూసుకొని మనం తర్వాత హోమియోపతి మెడిసిన్ ఇచ్చినట్టయితే 100% ఎక్స్‌ట్రార్డినరీగా క్యూర్ అయితది. మన దగ్గర రీసెంట్ టైమ్స్‌లా ఒక అమ్మాయి వచ్చింది. ఇంటర్మీడియేట్ చదువుతుంది అమ్మాయి. వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపలే మనకి పేషెంట్. సో, ఆయన రిఫర్ చేశాడు. ఎందుకు అనంటే, ఆ అమ్మాయి ఎప్పుడు గూడా క్లాస్‌కి రాదు. సిక్ రూమ్‌లో ఉండడము. అంటే బోర్డింగ్ స్కూల్‌లో చదువుతుంది. ఎప్పుడు గూడా పడుకొనే ఉండడము. వీక్‌గా ఉంటుంది. సో, చాలా ప్రాబ్లమ్ అయితుంది. క్లాస్ రూమ్‌లో పడుకుంటది. చదవమన్నా చదవదు. చెయ్యితోటి పెన్ను బట్టి రాయాలన్నా గాని వణుక్కుంటూ ఉంటది. సో, ఎగ్జామ్‌లో గూడా కొంతసేపు రాసి చాలా క్లెవర్ అమ్మాయి. కొంతసేపు రాయగానే ఆయాసం వస్తది. అసలు ఏంటి సార్ ప్రాబ్లమ్ అంటే రోజు బ్రష్ చేసుకునేటప్పుడు రక్తం వస్తుంది. ఎప్పుడు ఇదే ప్రాబ్లమ్. సో, ఏముంది నియరెస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళేది ఖతం ఇదే ట్రీట్మెంట్ అనేది. సో, ఎప్పుడు గూడా దానికి ఎందుకు అనంటే బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడు పోయేది, వచ్చేది అంతే గాని దాని మీద పెద్దగా ఫోకస్ జేయలేదు. మన దగ్గరకొచ్చినప్పుడు సో, ఏమేమి ఉన్నాయమ్మా అని లక్షణాలన్నీ కనుక్కున్నప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని జెప్పేసి మనం ఈ టెస్ట్‌లు చేపించినాక దానికి అనుగుణంగా మెడిసిన్ ఇస్తే ఇప్పుడు అమ్మాయి క్లాస్‌కి మంచిగా ప్రాపర్‌గా అటెండ్ అయితుంది. ఎగ్జామ్ గూడా రాస్తుంది. చేతులలో వణుకు లేదు. రక్తం పోవడం లేదు. పళ్ళు ఊగడం లేదు. నాలుక మందం తగ్గిపోయింది. కొంచెం యాక్టివ్‌గా ఫేస్‌లో గూడా గ్లో వచ్చింది. కొంచెం ఒళ్ళు గూడా జేసింది. సో, హోమియోపతిలో వండర్‌ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్స్‌ట్రార్డినరీగా క్యూర్ జేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్ స్క్రోల్ అయితుంది. మమ్మల్ని కాల్ జేయండి. మీకు గావాల్సిన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఇయ్యడానికి మేము ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ.